ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మెటామాస్క్లో లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో ఓఈఎక్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మొదటగా మనము మెటామాస్క్లో ఓఈఎక్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా బైండ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకు మొదటగా ఏం చేయాలి అంటే, మనకు మెయిన్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ నెట్వర్క్ యొక్క అడ్రస్ని చేంజ్ చేయాలి. మనకు ఓఈఎక్స్ అనేది కోర్ బ్లాక్ చైన్ మీద లాంచ్ అవుతుంది, లిస్టింగ్ అవ్వబోతుంది. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఈ పైన ఇథీరియం మెయిన్ నెట్వర్క్ని దాన్ని కోర్ చైన్గా మార్చాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ని క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కోర్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కోర్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెట్వర్క్ అనేది కోర్కి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, మెటామాస్క్ ఎవరైతే కొత్తగా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ కోర్ అనేది ఉండదన్నమాట. సో ఇది కస్టమర్ అడ్రస్, ఇది యాడ్ చేసి పెట్టాము. సో ఈ కోర్ అనేది కనిపించదు. ఈ కోర్ లేదా కోర్ చైన్ లేదా కోర్ బ్లాక్ చైన్ ఇవన్నీ ఒకటేనండి. కోర్ అన్నా, కోర్ చైన్ అన్నా, కోర్ బ్లాక్ చైన్ అన్నా మూడు ఒకటే. ఇది ఎవరికైతే ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ లేదో వాళ్ళకు నేను ఇదివరకు ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని ఈ వీడియో యొక్క లింక్లో యాడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియోని చూసి ఈ కోర్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే స్టెప్ని చేయండి. సో ఇక్కడ కోర్ అనేది రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ కింద ఇంపోర్ట్ టోకెన్స్ అని చూపిస్తుంది. ఆ ఇంపోర్ట్ టోకెన్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఇంపోర్ట్ టోకెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఓఈఎక్స్ టోకెన్ యొక్క అడ్రస్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఓఈఎక్స్ యొక్క సింబల్ యాడ్ చేయాలి. దాని తర్వాత టోకెన్ డెసిమల్స్ ఎన్ని వచ్చాయనేది అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ కింద ఉన్న ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఈ టోకెన్ అడ్రస్ ఇవన్నీ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఓఈఎక్స్ సింబల్ వచ్చింది. దాంతోపాటు 18 డెసిమల్స్ వచ్చేసింది. సో ఇలా వచ్చింది అంటే ఇక్కడ మనం పేస్ట్ చేసినటువంటి అడ్రస్ అనేది కాంట్రాక్ట్ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కింద ఉండే ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో చూడండి, మనకు ఈ ఓఈఎక్స్ అడ్రస్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఓఈఎక్స్ నెట్వర్క్ టోకెన్ అని క్లియర్గా చూపిస్తుంది. సో ఇంతేనండి, ఇది మెటామాస్క్లో బైండ్ చేసుకునే విధానం. అలాగే ట్రస్ట్ వ్యాలెట్లో కూడా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. అంటే మెటామాస్క్ లేకుండా ట్రస్ట్ వ్యాలెట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ చేయండి. ఓన్లీ మెటామాస్క్లో విత్డ్రా పెట్టే వాళ్ళు మాత్రం ఇంతటితో సరిపోతుంది అన్నమాట. అదే మీరు ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఓఈఎక్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఉన్నటువంటి మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ మీద ఇక్కడ ఉంది చూడండి, మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ మీద దాని మీద క్లిక్ చేయాలి. సో మేనేజ్ క్రిప్టో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, మనకు కుడివైపున టాప్లో ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కుడివైపున మూలలో ఆ సింబల్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిందండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు నెట్వర్క్స్లో కోర్ నెట్వర్క్ అనేది నాకు కనపడట్లేదు. అందుకని చెప్పి ఫస్ట్గా నేను కోర్ నెట్వర్క్ని యాడ్ చేస్తాను. కోర్ నెట్వర్క్ని యాడ్ చేయడానికి ఇక్కడ నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ దగ్గర కోర్ అని పెట్టాను. మీ ఇష్టం, కోర్ అని పెట్టవచ్చు, కోర్ బ్లాక్ చైన్ అని పెట్టవచ్చు, కోర్ చైన్ అని అన్న పెట్టవచ్చు, ఎలా అయినా ఓకే. దాని తర్వాత సింబల్ అడుగుతుంది. సింబల్కి కూడా కోర్ అనే పెట్టాను. దాని తర్వాత నోడ్ యూఆర్ఎల్ అని అడిగింది. నోడ్ యూఆర్ఎల్ అని అడిగింది కదా, నోడ్ యూఆర్ఎల్ అన్న
ఆర్పిసి యూఆర్ఎల్ అన్న రెండు ఒకటేనండి. ఈ మనకు గూగుల్లో అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే నేను ప్రీవియస్గా చేసినటువంటి వీడియోల్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి డీటెయిల్స్, అవి మీరు యూజ్ చేయండి. సో నోడ్ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను, తర్వాత ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ట్రస్ట్ వ్యాలెట్లో కూడా కోర్ యూఆర్ఎల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ట్రస్ట్ వ్యాలెట్లో కూడా కోర్ అనేది రెడీ అయిపోయిందండి. కోర్ మెయిన్ నెట్ అనేది మనం యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనము కాంట్రాక్ట్ అడ్రస్ ఓఈఎక్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ యాడ్ చేయాలంటే మళ్ళీ కుడివైపున పైన కార్నర్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంటుంది కదా ప్లస్ సింబల్ కార్నర్లో, అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ టోకెన్ అనేసి, ఇక్కడ నెట్వర్క్ అనేసి. ఇప్పుడు మనకు నెట్వర్క్తో సంబంధం లేదు, మనకు టోకెన్తో. ఎందుకంటే మనం టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ చేస్తున్నాం కాబట్టి టోకెన్ మీదే ఉంచాలి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ కోర్ చూపిస్తుంది చూడండి. అంటే మనం ఇప్పుడు ఏదైతే యాడ్ చేసామో కోర్ అని, అది ఆ కోర్ మీద మనం క్లిక్ చేయాలి. సో కోర్ వచ్చేసింది. కోర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది పేస్ట్ చేయమంటుంది. సో టోకెన్ అడ్రస్ని ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఓఈఎక్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత నేమ్ అడుగుతుంది, నేమ్ ఓఈఎక్స్ అని పెట్టాను. దాని తర్వాత సింబల్ కూడా ఓఈఎక్స్ అని పెడుతున్నా. డెసిమల్స్ 18 అని పెట్టాను. సో ఇవన్నీ పెట్టిన తర్వాత మనం చూడండి, ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుందాము. మనం నెట్వర్క్ ఉంచాల్సింది కోర్ కరెక్ట్గా ఉంది. తర్వాత అడ్రస్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది తీసుకొచ్చి పేస్ట్ చేయండి. తర్వాత నేమ్ ఓఈఎక్స్ పెట్టండి, సింబల్ ఓఈఎక్స్ పెట్టండి, డెసిమల్స్ 18 పెట్టండి. పెట్టిన తర్వాత ఈ కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఓఈఎక్స్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ఓఈఎక్స్ అప్లికేషన్లో ఎప్పుడైతే మనకు విత్డ్రాల్ అనేది ఎనేబుల్ అవుతుందో అప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ రిసీవ్ అనే అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మనకు రిసీవ్ అనే అడ్రస్ ఉంది కదా, ఈ రిసీవ్ అనే అడ్రస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక అడ్రస్ అనేది వస్తుంది అనమాట. దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసి దీన్ని తీసుకెళ్ళేసి మనకు ఓఈఎక్స్ వ్యాలెట్లో మనం బైండ్ చేయాలన్నమాట. సో అది ఎప్పుడైతే బైండ్ చేయమని మనకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుందో అప్పుడు చేయాలి. సో ఇది ట్రస్ట్ వ్యాలెట్ నుంచి. అదే మెటామాస్క్ యూజర్స్ అయితే మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కోర్ అని ఉందా లేదా చెక్ చేసుకోండి, చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ఎక్స్ చూపిస్తుంది. ఈ ఓపెన్ఎక్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి రిసీవ్ అని చూపిస్తుంది. ఈ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు రిసీవింగ్ అడ్రస్ అని ఉంది చూడండి, కాపీ అనేసి, ఇది కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత పబ్లిక్ అడ్రస్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఇదే అడ్రస్ని తీసుకెళ్ళేసి మనం ఓఈఎక్స్ వ్యాలెట్లో బైండ్ చేయాలి. సో అది ఎప్పుడైతే ఆప్షన్ ఎనేబుల్ చేస్తారో అప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి అక్కడ బైండ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ఈ అడ్రస్ని ఓఈఎక్స్ అప్లికేషన్లో ఎక్కడ బైండ్ చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను చూడండి. ఇది మెటామాస్క్లో మనం కాపీ చేసిన అడ్రస్, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్లో అది కూడా చూపిస్తాను. ట్రస్ట్ వ్యాలెట్లో కూడా ఇది మనం కాపీ చేసినటువంటి అడ్రస్ అనమాట. సో ఇవి రెండు ఏదో ఒక దాన్ని ట్రస్ట్ వ్యాలెట్ యూజర్ కానీ మెటామాస్క్ యూజర్ కానీ ఈ అడ్రస్ ఓఈఎక్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, మీరు కింద ప్రొఫైల్లో మీ అని చూపిస్తుంది చూడండి డౌన్ సైడ్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అసెట్స్ అని చూపిస్తుంది చూడండి. అసెట్స్ దగ్గర మనకు బీటీసీ, తర్వాత కోరు, ఇథీరియం చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది యారో మార్క్, అది ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు 4వ ఆప్షన్లో ఓఈఎక్స్ ఉంది, ఓపెన్ఎక్స్. సో మనం దాని మీద ప్రెస్ చేయాలన్నమాట. దీని మీద ఓఈఎక్స్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్. సో మనకి ఈ విత్డ్రా మనం కాయిన్స్ ఇక్కడ నుంచి విత్డ్రా చేస్తున్నాం కాబట్టి దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట.
ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేశాను చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఓఈఎక్స్ విత్డ్రా ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ది మూమెంట్ అని వచ్చింది. సో అంటే ఇంకా ఓఈఎక్స్ విత్డ్రా ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు. ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో ఆ ఎనేబుల్ చేశారన్న న్యూస్ వచ్చినప్పుడు మీరు మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విత్డ్రా ఏదైతే ఉందో ఈ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ అడ్రస్ని బైండ్ చేయండి. అప్పుడు విత్డ్రా అనేది ఎనేబుల్ అయిన తర్వాత మీకు టోకెన్స్ అనేవి మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్ మీరు ఎక్కడ అడ్రస్ ఇస్తే అక్కడికి వస్తాయండి. అంతే అండి. వీడియో చాలా సింపుల్, కొద్దిగా టైం తీసుకున్నది. ఎందుకు అంటే కోర్ అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.